ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ జిల్లా. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కోన రవికుమార్. రవికుమార్ గారు, బీజేపీ యాడ్ అవడంతో మీరు బలం పెంచుకుంటున్నామని చెప్తున్నారు, కానీ వైసీపీ వాళ్ళు కాలబేరానికి వెళ్తూ ఎలక్షన్కి సిద్ధమవుతున్నారని వాళ్ళు ఆరోపిస్తారు. ఏమండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ అతిపెద్ద పార్టీ. ఈరోజు ఒకప్పుడు బీజేపీ అతి చిన్న పార్టీ, ఈరోజు నేషనల్ లెవెల్లో అతిపెద్ద పార్టీ బీజేపీ. ఎన్డీఏలోకి రమ్మని చెప్పి ఆహ్వానించింది బీజేపీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం, ఆయన కార్యదీక్షతల పైన ఉన్నటువంటి గౌరవం, అభిమానం, ఇవన్నీ కూడా ఎన్డీఏలోకి అనేక పక్షాలను వాళ్ళు ఆహ్వానించారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. మేము సమ్మతించాం. ఎవరి కోసం? రాష్ట్రం కోసం. మేము తీసుకునే నిర్ణయాలు వైసీపీ పార్టీకి చెప్పిన నిర్ణయాలు తీసుకోము, లేకపోతే మేము తీసుకునే నిర్ణయాలు వైసీపీ పార్టీ కోసం కాదు. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రధానికం కోసం మేము తీసుకునే నిర్ణయం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని నడపాలంటే కేంద్ర సహకారం అవసరం, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఏ ఒక్కటైనా తీసుకొచ్చారా? ఒక రైల్వే జోన్ అడిగితే 54 ఎకరాలు అడిగితే కనీసం భూమిని కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి. అలానే ఏదైనా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏమైనా తీసుకొచ్చారా? లేదా ఒక పరిశ్రమ ఏమైనా తీసుకొచ్చారా? లేదా నిధులు ఏమైనా తీసుకొచ్చారా? కేంద్రం ఇచ్చేటటువంటి నిధులను కూడా వీళ్ళు తీసుకురాలేటువంటి అసమర్థుడు ఈరోజు ఏం మాట్లాడతాడు? ఆ రోజు గడిచిన 2014, 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 14 ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం, కారిడార్స్ని శాంక్షన్ చేయించాం, పెట్రో కారిడార్స్ని, కెమికల్ కారిడార్స్ని కేటాయించాం, రైల్వే జోన్ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు అయ్యే విధంగా నిర్ణయాలు చేయించాం. ఇవన్నీ అన్నట్టు తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి ప్రగతి. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నాం తప్ప ఇందులో కాలబేరానికి వెళ్ళారు. ఎస్, మేము కాలబేరానికి వెళ్ళినా నీ కాలు లాగడానికి వెళ్ళాం. నీ కుర్చీలో నుంచి నిన్ను కాలు పట్టుకొని లాగి 2 కాలు పట్టుకొని నీకు తిప్పి 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 గిరగిరగా తిప్పి నేలకేసి కొట్టడానికే మేము వెళ్ళాం. ఏదైతే ఈ పొత్తుల ధర్మంలోనే 99 సీట్లు ప్రకటించిన తర్వాత ఇదంతా జరిగింది. ముందుగానే ఇలాంటి ఊహాగానాలు ఏమైనా గతంలో అనుకున్నారా? ఆ టైప్ పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ పక్షాలకి, ఒక రాజకీయ పార్టీకి ఒక లక్ష్యం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ. అధికారంలో కేంద్రం ఉన్నారు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ కూడా అనేక కార్యక్రమాలు, అనేక ఇవి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఈరోజు పురంధరేశ్వరి గారి నాయకత్వంలో ఆ రోజు వైన్ షాప్ దగ్గర నిలబడి ఈ రోజుకి ఎంత సేల్స్ అమ్ముతున్నారు, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ప్రభుత్వానికి జమ అవుతుంది, ఎంత జగన్మోహన్ రెడ్డి ఖాతాకి వెళ్తుంది అనేది ఆమె చాలా స్పష్టంగా నిరూపించారు. ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా లైక్ మైండెడ్. అంటే నేను కూడా నా లక్ష్యం వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడమే, జనసేన లక్ష్యం వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేయడం, బీజేపీ లక్ష్యం అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం. అందరి లక్ష్యం ఒకటే కదా. లక్ష్యం ఒకటే అయ్యేటప్పుడు అందరూ కలిసి పనిచేయడంలో తప్పేముంది? ఇందులో మీ లక్ష్యాలు ఎంత క్లారిటీగా చెప్తున్నా కానీ ప్రాంతీయ పార్టీల లక్ష్యాలు ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడు ఉపయోగపడలేదు. గతంలో కూడా ఆ తరహా పరిస్థితి లేదు. ఇప్పుడు మీ తరహా ఈ పొత్తుల వల్ల రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక ప్రయోజనాలు ఏవైనా సాధించే అవకాశం ఉందా? మీరు రాష్ట్ర ప్రయోజనాలకి ఎప్పుడు ప్రత్యేక ప్రయోజనాలు రాలేదని మీరు ఎలా అంటున్నారు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 2014లో రాష్ట్రం విడిపోయింది, కొత్తగా ఏర్పడింది, 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్, రాజధాని లేనటువంటి రాష్ట్రం, 1,32,000 కోట్ల రూపాయలతో అప్పులతో ఇచ్చారు. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేని పరిస్థితులు ఈ రాష్ట్రం ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ లేదు, క్యాబినెట్ కూర్చోడానికి కుర్చీ లేదు. అటువంటి రాష్ట్రానికి కేంద్రం నుంచి 14 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సాధించింది వాస్తవం కాదా? ఇది రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చలేదా? కేంద్రం నుంచి ఆ రోజు మేము ప్రత్యేక ప్యాకేజీని కూడా మేము సాధించాం. అయితే మేము ఎక్కడ డిఫర్ అయ్యాం? ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వమంటే మేము ప్రత్యేక ప్యాకేజీని మేము కోరాం, ఇస్తామంటే ఒప్పుకున్నాం. ఏ రోజైతే ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చిన తర్వాత మరికొన్ని రాష్ట్రాలకు ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఇచ్చారో అప్పుడు మేము డిఫర్ అయ్యాం.
ఎవరి కోసం డిఫర్ అయ్యాం మేము? మా కోసమా? ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం మేము డిఫర్ అయ్యాం. ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ మేము సాధించలేదా? అది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కాదా? ఆ రోజు రైల్వే జోన్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేయించి ఇది చేసాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలు అందులో లేవా? అందులో ఏమైనా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు ఉన్నాయా? రైల్వే జోన్ పెడితే రాష్ట్రానికా లేకపోతే తెలుగుదేశం పార్టీకా? అలాగే ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం, అనేక పథకాలకి, డెవలప్మెంట్ యాక్టివిటీస్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాము. ఆ రోజు మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అండి, గడ్కరీ గారిని ఇండస్ట్రియల్ సమ్మిట్కి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన పిలిచేటప్పుడు దెన్ అండ్ దేర్ ఈ అనౌన్స్డ్ 2000 crores టు ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫర్ క్రియేటింగ్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి ఏమీ సాధించలేదు కదా. ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ ఉంది. మాకు రాష్ట్రమే ముఖ్యం, రాష్ట్ర ప్రజల బాగోగులే ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఆనాడు మేము బీజేపీతో డిఫర్ అయ్యామన్నా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసమే డిఫర్ అయ్యాం. ఈరోజు బీజేపీతో మేము పొత్తులోకి వెళ్ళామన్నా సరే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే. ఆనాడు ఈనాడు పరిస్థితుల మధ్య ఇటీవల కాలంలో కొద్ది నెలల క్రితం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్లో బీజేపీ హస్తం ఉందని కొద్ది నెలల క్రితం టీడీపీ వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు ఏ విధంగా జొట్లేసుకొని తిరుగుతారని కొంతమంది వైసీపీ వాళ్ళు ఆరోపణ. ఏమండి, తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర ఉందని ఏ ఒక్క నాయకుడు ఎక్కడ మాట్లాడారో మాకు చూపించండి, చూపించండి, చూపించండి. మీరు బీజేపీ ఒకవేళ అరెస్ట్ చేయాలి అని అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర చేయాలనుకుంటే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద మోడీ గారు ఆ రోజు అన్నారు ఏటీఎంలా వాడారని. అధికారంలోకి వచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తప్పులు చేయకపోయినా జైల్లో పెడదామా? ఎందుకంటే తను జైల్లోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. బురదలో దొరికిన పంది ఏం చేస్తుందంటే బయటికి రాగానే అంతా విజిలిస్తుంటుంది అందరి మీదకి ఆ బురదను జల్లడం కోసం. అలాంటి మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు కదా. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా. మరి పోలవరంలో ఏటీఎంలా వాడామని ప్రధానమంత్రి గారు అన్నారు కదా. మరి ఎందుకు మా పేరు కేసు పెట్టలేదు? అంటే ఆరోపణలు వేరు, అవినీతి మరకలు అంటించడానికి ప్రయత్నం వేరు, నిజం వేరు. ఎప్పుడు కూడా నిజం అనేది మనం బ్రతికున్నా చనిపోయినా నిజం నిజమే. ఫైనల్గా ఒక్కడి కోసం ఎంత అర్ధాంతం అవసరమా, ఒకడి కోసం ఎంత బలం పెంచుకుంటున్నారా అని చెప్పి వైసీపీ వారు. ఒక్కడి కోసం ఏంటి? 2014లో కలిసి పోటీ చేయలేదా? తెలుగుదేశం పార్టీ ఈరోజు కాదండి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేలాంటి కుర్రాళ్ళకి అందరికీ తెలియక గత పొత్తులు కాదు, ప్రస్తుతం ఒక్కడిని అధికారంలోకి దించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడిని అధికారం నుంచి దించడానికి ఇన్ని బలాలు ఉపయోగించుకోండి. ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక దోపిడీదారుడు, నరకాసుడు, 10 తలల నరకాసుడు కన్నా 100 తలల నరకాసుడుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నాను వైసీపీ వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారు రూపొందించినటువంటి అమరావతిని ఎందుకు నాశనం చేశారు? చంద్రబాబు నాయుడు గారు రూపొందించినటువంటి పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ ఎందుకు రద్దు చేశాం? చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి చంద్రన్ బీమా పథకాన్ని ఎందుకు రద్దు చేశాం? చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి విదేశీ విద్యను ఎందుకు రద్దు చేశాం? ఎందుకు మా పేదలందరినీ దూరం చేశాం? ఎందుకు మా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని దూరం చేశాం? మా పేదలు, మా బీసీలు, మా గిరిజనులు, మా బడుగులు, బలహీన వర్గాల వారిని ఎందుకు బెస్ట్ కార్పొరేట్ స్కూల్ విద్యకి దూరం చేశాం? ఇవన్నీ సమాధానం చెప్పమనండి. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పథకాల్ని, 100 సంక్షేమ పథకాల్ని ఎందుకు రద్దు చేశారో ముందు వాళ్ళు చెబితే, ఈ జగనాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుణ్ణి, ఒక నీతి మాలినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని, ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అయినప్పుడు, అందరి ఆలోచనలు అదే అయినప్పుడు, ప్రజలు కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కలిసి వస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇది ఒక్కడు కాదు, అక్కడ ఉన్నది మనిషి కాదు, మృగం లాంటి జగన్మోహన్ రెడ్డిని తరిమేయాలంటే తప్పనిసరిగా ఒకడు వలసిస్తాడు, ఇంకోడేమో దాన్ని అష్టదిగ్బంధనం చేయడానికి అనేక రకాలు చేస్తారు ప్రయత్నం. కాబట్టి ఇటువంటి అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. వైసీపీ పార్టీని వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు కావాలి. ఇది మా లక్ష్యం.
ఇది శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కోన రవికుమార్ చెప్తున్నమాట. రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించడానికి అన్ని బలాలను కూడగట్టుకునే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, తప్పనిసరిగా వచ్చేది ఈ కూటమి అధికారమని ఆయన స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.